రోమా 12:12లో ప్రార్థనందు పట్టుదలగా కలిగి ఉండాలి. నిరీక్షణ కలవారై సంతోషించాలి. శ్రమందు ఓర్పు కలిగి ఉండాలా. ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ప్రభుని సేవించాలి. యేసయ్య శిష్యులను ఎన్నుకునేటప్పుడు రాత్రి అంతా ప్రార్థన చేశారు. యేసయ్య లాజరును లేపేటప్పుడు 4 దినాలు యేసయ్య ప్రార్థన చేసి సమాధిలో నుంచి లాజరును లేపారు. యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉండి కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు. యేసయ్య 33.5 సంవత్సరాల నిరీక్షణ కలిగి సెలవులో మరణించి మన కోసం రక్షణ తీసుకొని వచ్చారు. దావీదు సిక్లగ్లో సమస్తం కోల్పోయి 3 దినాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టి సమస్తం పొందుకున్నాడు. ఎలీషా ఏలియాను 3 ప్రాంతాలు వెంబడించి ఆ అభిషేకం వచ్చేంతవరకు విడిచిపెట్టలేదు. అబ్రహాం 25 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో ఉండి వాగ్దానం పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు ఈ దినమున ఓర్పు లేదా నిరీక్షణ లేదా ఏ ఆధారం లేకుండా ఉన్నావా, అధైర్యపడొద్దు. ప్రభు నమ్మదగిన వాడు. పట్టుదల గారి ప్రార్థన చేసినట్లయితే తప్పగా మనకు ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థనకు సహాయం